నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా ఉదయపూర్వక స్వాగత సుమాంజలు, నమస్కారాలు. ముఖ్యంగా ప్రజలందరి పార్టీని 2023 సంవత్సరం జనవరి 30 తారీఖున ఢిల్లీ ఈసీఐలో రిజిస్ట్రేషన్కు అప్లికేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సక్రమంగా లేని కారణంగా ఓటకున్న ప్రతి వ్యక్తికిను ప్రత్యక్ష రాజకీయాలలో అవకాశం కల్పించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే ఉద్దేశంతోనే ప్రజలందరి పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొద్దిమంది కుటుంబాల్లో వాళ్ళకు మాత్రమే రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఓటకున్న ప్రతివాడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు, రాష్ట్రపతి వరకు కూడా అర్హుడని చెప్పేది చాలామందికి తెలియదు. దీన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని వస్తూ చైతన్యం చేస్తూ 2024లో ప్రజలందరి పార్టీ తరఫున 175 ఎమ్మెల్యేలను పోటీ చేసి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రజలందరినీ సమైక్యం చేయడానికి నేను ప్రజలందరి పార్టీగా నామకరణం చేయడం జరిగింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి ఈ అమాయక ప్రజలను ఇంతవరకు దోపిడీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలను 2024 సంవత్సరంలో భూస్థాపితం చేసే విధంగా చైతన్యమై ప్రజలందరి పార్టీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ కూడా సభ్యత్వం తీసుకొని 175 ఎమ్మెల్యేలుగా అందరూ ముందుకు వచ్చి యువకులైతేనేమి, 90 సంవత్సరాల యువకులైతేనేమి, మహిళలైతేనేమి, వృద్ధులైతే అందరూ కూడా ప్రజలందరి పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి పార్టీలో కూడా చేరి 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలను ఓడించేసి భారీ మెజార్టీతో ప్రజలందరి పార్టీ గెలిపించి ప్రజలు అందరినీ మనము అసెంబ్లీలో ఉండి మనల్ని మనమే పరిపాలించేసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని నేను ఈ సందర్భంగా ప్రజలందరి పార్టీ పతాక ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానిస్తున్నాను. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్ని వర్గాల వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, ప్రత్యక్ష రాజకీయాల్లో, పరోక్ష రాజకీయాల ఉద్దేశంతోనే ప్రజలందరి పార్టీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాలతోనే కాకుండా ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాల ద్వారా కూడా 50% నిరుద్యోగాన్ని నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే అందరూ కూడా రాజకీయాన్ని సమర్థించి రాజకీయాల్లోకి వచ్చి నిరుద్యోగాన్ని పారుదొల్లి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకొని అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ పేరు? నా పేరు యాటా వెంకట సుబ్బన్న. నేను ప్రజలందరి పార్టీ అధ్యక్షుడు. గండికోట సుధాకర్ శర్మ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఒట్ల కేశవయ్య ప్రజలందరి పార్టీకి ఖజానాదారుడు, ట్రెజరరు. ప్రజా సంక్షేమం కోసం అందరికీ సమన్యాయం కావాలని అందరి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులు గారు యాటా వెంకట సుబ్బన్న, జనరల్ సెక్రటరీ గారు గండికోట సుధాకర్ శర్మ, నేను ట్రెజరర్ కేశవయ్య. మేము ప్రజల
యొక్క ప్రశాంత జీవనం కోరుతున్నాము. ఎవరు ఎలాంటి ఒడుగుదొడుకు లేకుండా సహకరిస్తాము. ప్రజలందరి పార్టీ పతాక ఆవిష్కరణకి ఇచ్చేసినట్టు మీడియా మిత్రులకు, అదేవిధంగా ఆ పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు యాట వెంకట సుబ్బన్న గారికి, అదేవిధంగా ఆ పార్టీ యొక్క ట్రెజరర్ ఖజానాకర్త అయినటువంటి సార్కి కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్. రాజకీయాలంటే నాకు ఇష్టమే, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా రాజకీయం లేని యొక్క మనము పొలిటికల్ కానీ హిస్టరీ కానీ తీసుకుంటే అధికారం లేని ప్రాంతం కానీ, అధికారం లేని ప్రజలు కానీ, అధికారం లేని ఒక యంత్రాంగం కానీ ఎక్కడ కూడా ఈ భూమి మీద పరిపాలన అంటే తమను తాను పాలించుకోవడం అనేది, తమను తాను సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఎక్కడ జరగలేదు. అది రాతయుగం నుండి కూడా ఎవరో ఒక లీడర్ని, తర్వాత పాలెగాళ్ళని, తర్వాత రాజుల్ని, ఆ తర్వాత ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం ఈ విధంగా ఏర్పాటు అవుతూ వచ్చినాయి. ఇదే విధంగా ఇండియాలో కానీ, తర్వాత మన దేశం చుట్టుపక్కల యూరప్ కానీ, అమెరికా కానీ ఇట్లాంటి చోట కానీ ఆ విధంగానే గణాలుగా ఏర్పడి తమ భూ ప్రాంతాన్ని పాలించడం, అధికారం చేతిలో తీసుకోవడం జరిగింది. అయితే ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక ఎన్నికల ప్రక్రియని, అది వ్యక్తిగతంగా చేతులు లేపడం కావచ్చు, లేకుంటే ప్రజాస్వామ్యానికి ఒక అభిప్రాయం ఇచ్చి దాన్ని ఓటు పద్ధతిలో ఒక బాసులు వేసి ఎన్నుకోవడం కావచ్చు. ఈరోజు ఆధునికమైన యంత్రాంగాలు వచ్చి కంప్యూటర్లో మనము ప్రెస్ చేసే ప్రధానమైన ఇప్పుడు మనము చేసే ఈ యొక్క యంత్రాంగమైనా కావచ్చు, ఏదైతేనేమి. అయితే ఒక రాజ్యం కానీ, ఆ ప్రాంతంలో సంక్షేమాలు కానీ కావాలన్నప్పుడు అందరూ ఒక మాట మీద ఉండాలా, ఆ ప్రాంతానికి ఒక అధికారం ఉండాలా. కనుక దానికోసమే ప్రస్తుతం పాలిస్తున్న పార్టీలన్నీ కూడా తమ సొంత యొక్క ఒక వర్గం కోసము, తర్వాత ఆ వర్గాన్ని సపోర్ట్ చేసే ఇంకో వర్గం, రెండో వర్గం కోసము, ఆ వర్గంలో వస్తున్న కుటుంబ అభివృద్ధిలో భాగంగా అటువంటి వర్గాలకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ జరుగుతున్నాయి. కానీ సర్వసాధారణమైన ఏ వ్యక్తికి ఎటువంటి సంబంధాలు లేని ఒక మానవునికి, తన తోటి మనిషికి సహాయం చేసే ఒక లక్షణంతో, ఆ ఉద్దేశంతో పనిచేయడం లేదు. అందులో భాగంగా మన యాట వెంకట సుబ్బన్న గారు నాకు చాలా ఏళ్ళ నుండి పరిచయము. ఆయన కూడా ఈ విధంగా అనేక విధంగా బాధపడడం జరిగింది. సో అందులో ఆ బాధాకరమైన విషయం నుండే ఇది ఇట్లుంటే కాదు, ఏదో ఒక ప్రక్షాళన చేయాలా, దీని యొక్క మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో యాట వెంకట సుబ్బన్న, తర్వాతే అతని యొక్క మిత్ర బృందము ఈ ప్రజలందరి పార్టీని స్థాపించడము, దాన్ని రిజిస్ట్రేషన్ చేయడము, ఈరోజు పతాక ఆవిష్కరణ చేయడము, అదేవిధంగా 2024లో జరగబోయే ఎన్నికల్లో 174 స్థానాలు అన్నింటిలో, 35 స్థానాలు అన్నింటిలో కూడా వీళ్ళు పోటీ చేసి తమ యొక్క నిజాయితీని ప్రజలకి నిరూపించాలా, మేమేమి అనే దానికోసం ముందుకు వస్తున్నారు. సో వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకి, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గారికి, ఖజానా ఇంకా ఎవరన్నా ఉంటే ఆ మెంబర్స్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.